రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తారని, ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుంటారని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి మాత ఆలయంలో జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు సాదరంగా స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నాంపల్లి వేణుగోపాల్ ప్రస్తావించారు. రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా అన్లోడింగ్ ఛార్జీలు ఇవ్వాలని, 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని, 50,000 ఎక్స్గ్రేషియా చెల్లించాలని తదితర డిమాండ్లను నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు సానుకూలంగా స్పందించి ఎంతో సావధానంగా రేషన్ డీలర్ల సమస్యలు విన్నారు. తన బాధ్యతగా తప్పకుండా ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డితో సమస్యలపై చర్చించి వాటిని పరిష్కారం చూపే విధంగా రాష్ట్ర కమిటీ తరఫున ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన జిల్లా కాదు, అక్షరక్రమంలో ముందు నేను తీసుకుంటున్నాను. మీరు పిలుపునిస్తే కనుక ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదిగో బ్రాహ్మణుడు నీకు చికెన్ మటన్ అందరు వెనుకాల నేనున్నా. నా కమిషన్ ప్రతి నెల మండలం నుంచి డిఎస్ఓ ఆఫీస్ నుంచి కమిషనర్ ఆఫీస్ నుంచి మళ్ళా వచ్చే వరకు దాదాపు ఇంతకుముందు 2-3 నెలలు అయ్యేది. మరి ఈరోజు నెల లోపలనే వేసేందుకు పూర్తిగా పనిచేస్తూ ఏపిస్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరిలో పంపిణీ చేస్తే మార్చ్ ఎండింగ్ లోపల ఈరోజు కొన్ని జిల్లాలకు పడుతున్నాయి ఫిబ్రవరి కమిషన్. ఇప్పుడు డైరెక్ట్ ఏ డీలర్ అయితే పంపిణీ చేస్తాడో ఆ డీలర్ ఎన్ఏసీలో ఉంటుంది వాళ్ళ పేరు, కాబట్టి ఎన్ఏసీ ద్వారా ఆల్రెడీ రికార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ వారం నుంచి 10 రోజుల లోపలనే డైరెక్ట్ ఆ డీలర్ అకౌంట్లో పడేటట్టుగా మరి ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడుతూ, కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి 3-4 నెలలు అవుతుంది కాబట్టి మరి ప్రభుత్వంలో ఉన్న అటువంటి అధికారులు, మంత్రి గారు, సీఎం గారి దగ్గర కూర్చున్నట్టుంటే 5 నిమిషాల పని, అది పెద్ద సమస్య కాదు. రాబోయే కాలంలో అటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర అధ్యక్షునిగా పూర్తిగా బాధ్యత తీసుకొని సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే